రామాయణంలో రావణుడు అనగానే మనకు ఒక రాక్షసరాజు మాత్రమే కనిపిస్తాడు. కాని అతడిలో ఒక గొప్ప పండితుడు, సంగీత విద్వాంసుడు మరియు అంతకు మించిన పరమశివభక్తుడు ఉన్నాడు. అసలు రావణుడు శివుడికి అంతటి భక్తుడు ఎలా అయ్యాడు? వారి మధ్య ఉన్న ఆ విడదీయలేని బంధం వెనుక ఉన్న మర్మమేమిటి? రావణుడు మహాదేవుని పరమభక్తుడు. అసలు కథ: రావణుడు బ్రహ్మదేవుని మనవడు, వేదాలను ఔపోసన పట్టిన గొప్ప బ్రాహ్మణుడు. అయితే అతడి భక్తి కేవలం పూజలకే పరిమితం కాలేదు. అది అహంకారంతో మొదలై ఆత్మసమర్పణతో ముగిసిన ఒక విచిత్ర ప్రయాణం. 1. కైలాస పర్వతాన్ని ఎత్తడం. అహంకారం నుండి భక్తికి. రావణుడు తన విజయయాత్రలో భాగంగా కైలాస పర్వతం దగ్గరకు చేరుకుంటాడు. శివుణ్ణి కలవాలని ప్రయత్నించగా నంది అతన్ని ఆపుతాడు. శివుడు ధ్యానంలో ఉన్నాడని, లోపలికి వెళ్లడం సాధ్యం కాదని చెబుతాడు. అహంకారంతో ఉన్న రావణుడు నన్నే ఆపుతావా అని తన 20 చేతులతో సాక్షాత్తు కైలాస పర్వతాన్నే పెకిలించి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. పర్వతం కదులుతున్నటం చూసి శివుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని సున్నితంగా నొక్కుతాడు. ఆ ఒత్తిడికి రావణుడి చేతులు పర్వతం కింద నలిగిపోతాయి. 2. శివతాండవ స్తోత్రం జననం. నొప్పితో విలవిలలాడుతున్న రావణుడు శివుణ్ణి శాంతించడానికి అప్పటికప్పుడు ఒక అద్భుతమైన స్తోత్రాన్ని గానం చేస్తాడు. అదే శివతాండవ స్తోత్రం. తన నరాలనే తీగలుగా చేసుకుని, తన తలలనే వాద్యాలుగా మలుచుకుని పరమశివుణ్ణి స్తుతిస్తాడు. ఆ అద్భుతమైన సంగీతానికి, భక్తికి ముగ్ధుడైన భోలాశంకరుడు రావణుణ్ణి క్షమించి అతనికి రావణ అనే బిగ్గరగా గర్జించువాడు అనే పేరును ప్రసాదిస్తాడు. అప్పటివరకు అతని పేరు దశగ్రీవుడు. 3. ఆత్మలింగం. ప్రాణాలకి మించిన భక్తి. రావణుడు తన తల్లి కైకసి కోసం శివుణ్ణి ప్రార్థించి సాక్షాత్తు శివుడి ప్రాణస్వరూపమైన ఆత్మలింగాన్ని పొందుతాడు. శివుడు ఒక నిబంధన విధిస్తాడు: ఈ లింగాన్ని దారిలో ఎక్కడైనా కింద పెడితే అది అక్కడే స్థిరపడిపోతుంది. దేవతలందరూ భయపడి వినాయకుడి సహాయంతో రావణుడి చేత ఆ లింగాన్ని భూమిపై పెట్టేలా చేస్తారు. అదే నేటి గోకర్ణ మహాబలేశ్వర్ క్షేత్రం. లింగాన్ని ఎత్తలేకపోయిన రావణుడు ఆగ్రహంతో దాన్ని విరగ్గొట్టాలని ప్రయత్నిస్తాడు. ఆ ముక్కలు పడిన చోట్లే నేడు ప్రసిద్ధ శైవక్షేత్రాలుగా మురుడేశ్వర్ వంటివి వెలిశాయి. 4. శివుడు రావణుడికి ఇచ్చిన వరాలు. రావణుడి కఠోర దీక్షకు మెచ్చి శివుడు అతనికి చంద్రహాసం అనే అజేయమైన ఖడ్గాన్ని ఇస్తాడు. ఈ ఖడ్గం చేతిలో ఉన్నంతకాలం రావణుణ్ణి ఎవరూ ఓడించలేరు. కాని ఒక నిబంధన ప్రకారం కేవలం ధర్మబద్ధమైన యుద్ధాలకే దీన్ని వాడాలి. 5. శివుణ్ణి తనతో పాటు లంకకు తీసుకెళ్లాలన్న కోరిక. రావణుడి భక్తి ఎంతటిదంటే శివుడి కేవలం కైలాసంలోనే కాకుండా తన లంకలోనే శాశ్వతంగా ఉండాలని కోరుకునేవాడు. శివుడు భక్తుడి కోరికను కాదనలేక లింగరూపంలో రావణుడి వెంట వెళ్తాడు. కాని విధి విచిత్రంతో అది సాధ్యం కాలేదు. రావణుడు సీతమ్మను అపహరించి తప్పుచేసి ఉండవచ్చు. కాని శివభక్తిలో అతనికి సాటి వచ్చేవారు ఈ మూలోకాల్లో ఎవ్వరూ లేరు. శివతాండవ స్తోత్రం విన్న ప్రతిసారీ మనకు రావణుడి అపారమైన పాండిత్యం గుర్తుకొస్తుంది. రావణుడు చేసిన తప్పుల వల్ల అతని గొప్ప భక్తి వృధా అయిపోయిందా, లేక భక్తి వేరు ప్రవర్తన వేరా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.